ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగు అమ్మాయి. టుడే వ్లాగ్తో నేనైతే మీ ముందుకు వచ్చాను. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే శాంగడ్ల పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను. సో పూర్తిగా అయితే స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ నేను ఇక్కడైతే శాంగడ్లు అనేది బాగా అయితే నీట్గా వాష్ చేసుకొని తర్వాత అయితే ఇవైతే ఉడికించుకుంటున్నాను. నా వీడియో కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. తర్వాత ఇలా ఉడికించుకున్న తర్వాత వాటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. సో అందులో కావాల్సిన ఒక నిమ్మకాయ, చిన్న సైజు నిమ్మకాయ అంత సైజు చింతపండు అయితే నేను నానవేస్తున్నాను వాటర్ వేసి. తర్వాత నేనైతే కొంచెం కొత్తిమీర అండ్ ఆనియన్స్ అండ్ టొమాటోస్ అయితే ఇక్కడ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. అన్నీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. సో చూడండి, తర్వాత అనేది నేను ఒక ప్యాన్ అని పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే నేనైతే కొద్దిగా కొత్తిమీర అయితే వేస్తున్నాను. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేస్తున్నాను. సో ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో చూసారు కదా, తర్వాత వచ్చేసి నేను టమాటో ముక్కలను అయితే వేస్తున్నాను. ఇవి కూడా బాగా మెత్తగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ టమాటా ముక్కలు మనకి ఫాస్ట్గా కుక్ అయిపోవాలంటే అందులో కొంచెం పసుపు అండ్ కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి 3 minutesలోనే బాగా మెత్తగా పేస్ట్లా అయిపోతుందండి. సో ఇక్కడ నేను చేస్తున్నాను, చూడండి ఎంత బాగా మెత్తగా పేస్ట్లా అయిపోయిందో. మీరు కూడా తప్పకుండా ఈ ట్రిక్ ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చెప్పండి. తర్వాత కొద్దిగా కారం అయితే వేస్తున్నాను అండ్ లైట్గా కొంచెం ధనియాల పౌడర్ కూడా వేస్తున్నాను. సో ఇవి వేసిన తర్వాత మిక్సింగ్ వేయించుకోవాలి. తర్వాత మీరే చూడండి వీడియోలో ఏం వేస్తానో ఏం చేస్తానో. వేయించుకున్న తర్వాత మనం చింతపండు రసాన్ని అయితే చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే వేసుకోవాలి. మిక్సింగ్. సో చూసారు కదా, ఫైనల్గా మనం ఉడికించి పెట్టుకున్న శాంగడ్లను అయితే అందులో వేసాను. కొద్దిగా వాటర్ అయితే వేసాను. ఇప్పుడు మిక్సింగ్. సో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ బాక్స్ అనేది మీ ఒపీనియన్ చెప్పండి ఫ్రెండ్స్. మరెన్నో వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. వెళ్తూ ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నేను చేసిన ఈ కర్రీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో నన్ను కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏం కావాలో కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.